బ్రేకింగ్ న్యూస్. నవంబర్లో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ లండన్లో పర్యటిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ పాల్మాల్ కన్వెన్షన్ వేదికగా లోకేష్ రోడ్ షో నిర్వహించారు. లోకేష్ రోడ్ షోలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరోప్ విభాగం ప్రెసిడెంట్ హర్షుల్ అస్నానీ, ఐసిఐసిఐ బ్యాంక్ యూకే విభాగం సీఈఓ రాఘవ్ సింగల్, ఏపీఐఏసీ వైస్ చైర్మన్ అండ్ ఎండీ అభిషిక్త్ కిషోర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150 మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రఖ్యాత సంస్థలైన హిందూజా, రోల్స్ రాయిస్ వంటి గ్రూపులతో ప్రత్యేక సమావేశాలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పెట్టుబడిదారులతో ఫైర్ సైడ్ చాట్ నిర్వహించారు లోకేష్. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానించారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలపై వివరించారు లోకేష్. గత 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 15 నెలల కాలంలో ఏపీ ప్రభుత్వం 10,06,799 కోట్ల విలువైన 122 భారీ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల కోసం 1,00,000 ఎకరాల భూమి కలిగిన పారిశ్రామిక క్లస్టర్లను సిద్ధం చేసినట్టు తెలిపారు. మరో ఏడాదిలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉందని వివరించారు లోకేష్. అరటికట్టు లోకేష్ అయితే లండన్లో పర్యటిస్తున్నారు. ఏదైతే విశాఖలో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్కు వారందరినీ కూడా ఆహ్వానించే విధంగా అయితే అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న పెట్టుబడిదారులు వివరాలను అయితే వివరించారు.